హాయ్ హలో టు ఎవ్రీవన్. సో మనకి నెక్స్ట్ టాపిక్ అండి లైట్ అయిపోయింది కదా. సో ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్లో ఇది ఐ థింక్ లాస్ట్ బట్ వన్ అనుకుంటా. సో మనకి ఎలక్ట్రిసిటీ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఏముందంటే మ్యాగ్నెటిజం అండి. మ్యాగ్నెటిజం కోసం నేను మీకు ఏం చెప్పదలుచుకోలేదు. జస్ట్ మ్యాగ్నెటిజంలో మీకు మహా అయితే 10 క్వశ్చన్స్ ఆర్ 10 క్వశ్చన్స్ కన్నా తక్కువగానే ఉన్నాయి. సో అక్కడ మీకు జస్ట్ ఆ క్వశ్చన్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. బట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి లైట్గా అంటే డెప్త్గా ఏం చెప్పను ఇప్పుడు. జస్ట్ లైట్గా అంటే మీకు మ్యాక్సిమం మీకు ఎలక్ట్రిసిటీ నుండి మ్యాక్సిమం మీకు ప్రాబ్లమ్స్నే కనిపిస్తున్నాయి నేను ప్రీవియస్ పేపర్స్ చూస్తే. బట్ ఓమ్స్లో అంటే ఏంటి, లైక్ సిరీస్లో ఏది కాన్స్టెంట్, ప్యారలల్లో ఏది కాన్స్టెంట్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో జస్ట్ ఒకటి లైట్ ఇంట్రడక్షన్ చూసుకుందాం. యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ అండి ఇప్పుడు నేను చెప్పేది. ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పుడు మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ కరెంట్ అంటే ఏంటని తెలుసుకోవాలి. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అండి, ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి మనకి. సపోజ్ చూడండి, ఇది ఏంటి అంటే ఇది మనకు ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ అనమాట. లైక్ మాస్ ఎలా అండి, మాస్ లేకుండా ఏది మనకి ఎగ్జిస్ట్ కాదు కదండి. సో మాస్ లేకుండా మనకి ఏది కూడా మనకి ఉండదు కాబట్టి మాస్ ఎలా మనకు ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ను, అలానే మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ అండి. అండ్ ఛార్జ్ అంటున్నా, సో ఇందులో ఎన్నెన్ని ఛార్జెస్ ఉంటాయంటే పాజిటివ్ ఒకటి అండ్ నెగిటివ్ ఒకటి, 2 ఛార్జెస్ ఉంటాయి మనకి. పాజిటివ్లీ ఛార్జర్ పార్టికల్ అండ్ నెగిటివ్లీ ఛార్జర్ పార్టికల్. సో ఈ పాజిటివ్ నెగిటివ్ అంటే మనకి ఎక్కడి నుండి వస్తాయండి. సపోజ్ ఆటం ఉంది కదా, మనం ఆల్రెడీ కెమిస్ట్రీలో నేర్చుకున్నాం కదా. సో ఆటం లోపల మనకి ఏముంటాయండి, ఆటం లోపల ఈ సెంటర్ ఉంది మనకి న్యూక్లియస్ అని తెలుసు, దాని చుట్టూ మీకు ఎలక్ట్రాన్స్ ఇలా మీకు తిరుగుతూ ఉంటాయని తెలుసు, అందులో ఎన్ని సబ్షెల్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. అండ్ ఈ సెంటర్లో మీకు ఎవరు ఉంటారు, న్యూక్లియస్ ఉంటారు. అక్కడ మీకు ఎవరు ఉంటారండి, అందులో మీకు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయని తెలుసు. ప్రోటాన్స్ ఏ ఛార్జ్, పాజిటివ్లీ ఛార్జ్ అని తెలుసు. నెక్స్ట్ మీకు న్యూట్రాన్ అనేది ఏ ఛార్జ్, దానికి ఎటువంటి ఛార్జ్ ఉండదు, అది న్యూట్రల్ అని కూడా మీకు తెలుసు. అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతుంటే వీటికి ఏ ఛార్జ్ అని తెలుసు అండి మీకు, నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఎలక్ట్రాన్స్ అనే నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అండ్ ప్రోటాన్స్ అనే పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్. అయితే మనకి ఇక్కడ మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ చేస్తే ఏమవుతుందండి, మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ప్రీవియస్ కెమిస్ట్రీలో. సపోజ్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ అయ్యాయి అనుకోండి, అంటే నెగిటివ్ అనేది మీకు ఎక్కువ అవుతుంది కదా, అంతే కదా. అంటే నాలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ మీకు ఆల్రెడీ చెప్పాను. సపోజ్ నాకు టీవీ చూడడం బాగా అలవాటు, అదొక బ్యాడ్ హ్యాబిట్, అదొక నెగిటివ్ అనుకోండి నాకు. అండ్ సపోజ్ నాకు అవతల వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటే దాన్ని స్పాయిల్ చేయడం, అంటే ఇలాంటివన్నీ నాకు నెగిటివ్ ఉన్నాయి అనుకోండి ఎక్కువ. అండ్ ఇంకోటి కూడా నేను ఎడిషనల్గా నెగిటివ్ క్వాలిటీ చేర్చుకున్నాను అనుకోండి నాలోకి, అప్పుడు మీకు ఏమవుతుందండి, అంటే నేను నెగిటివిటీ ఎక్కువ గెయిన్ చేస్తున్నాను కదా. సో అంటే మీకు ఏంటండి, ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తే మీకు అక్కడ ఏ పార్టికల్స్ అంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్. అలాగే నెగిటివిటీని మనం కోల్పోయామనుకోండి, అంటే కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి నేను తగ్గించేసాను. అలాంటప్పుడు అది ఏమవుతుంది, నెగిటివిటీ తగ్గిపోయిందంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ కదండి. సో మీకు ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ అయితే మీకు నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అంటే, ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయితే మీకు పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అని అంటాం. ఓకేనా. సో మనకి అసలు మనకి కరెంట్ అనేది ఎలా వస్తుందండి, ఛార్జ్ అనేది ఫ్లో అవ్వాలండి. ఓకేనా. ఛార్జ్ అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వస్తుంది. అయితే ఏ ఛార్జ్ అసలు ఎందుకు ఫ్లో అవుతుందంటే ఫ్రీగా ఉంటే, ఎందుకు ఫ్రీగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కొద్దిగా చూద్దాం. సో మనకి ఇవన్నీ మనకు తెలుసు కదండి. ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇన్సులేటర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ తమ గుండా పాస్ చెయ్యు. ఎందుకు చెయ్యవండి, అదొక క్వశ్చన్ మార్క్. అండ్ కండక్టర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీని తమ నుండి పాస్ చేస్తాయి. ఎందుకు చేస్తాయి, ఇదొక క్వశ్చన్. ఓకేనా. సో మనకి ఏంటండి అంటే కండక్టర్స్ దగ్గర ఏమున్నాయండి, మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందంటే మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుందని అనుకుంటాం. అంటే ఇన్సులేటర్స్ దగ్గర మీకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వట్లేదని మీనింగ్ చూడండి, అర్థమవుతుందా. కండక్టర్స్లో మీ అందరికీ తెలిసిన బేసిక్ నాలెడ్జ్ కదా ఇది. ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కండక్టర్స్లో, అంటే రీజన్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. అంటే మీకు ఇన్సులేటర్స్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వట్లేదని అనుకుంటారా, అలా అనుకోకండి. రెండిట్లో కూడా మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయండి. ఇన్సులేటర్స్లో కూడా మీకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, కండక్టర్స్లో కూడా మీకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. బట్ కండక్టర్స్ నుండి ఎలక్ట్రిసిటీ మీకు ఎందుకు పాస్ అవుతుంది అంటే, మనకి ప్రతి దాంట్లో మీకు నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి, పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఎవ్రీ మ్యాన్ ఆర్ ఎవ్రీ ఉమెన్లో కూడా మీకు అంతే కదండి. ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో నెగిటివ్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇన్సులేటర్స్లో కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. బట్ ఇన్సులేటర్స్లోకి వచ్చేసరికి పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ నెగిటివ్ తక్కువ ఉంటుంది. కండక్టర్స్లో కూడా అంతేనండి, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటాన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంతేగాని ఇన్సులేటర్ మీకు ఎలక్ట్రిసిటీ పాస్ చేయట్లేదని అందులో ఎలక్ట్రాన్స్ లేవనుకోకండి, అందులో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, బట్ ప్రోటాన్స్ అనేవి ఎక్కువ అందులో. ఓకేనా. సో ఇది దీని గురించి జస్ట్. అయితే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, కండక్టర్స్ లోపల మనకు ఛార్జెస్ ఫ్లో అవుతూ ఉంటాయి, దానివల్ల మనకి కరెంట్ వస్తుందని. ఏ ఛార్జెస్ ఫ్లో అవుతాయండి, పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఫ్లో అవుతాయి కదా. అయితే
ఈ కండక్టర్ అనేది ఏంటండి, ఒక మెటీరియల్ కదా. మెటీరియల్ అంటే ఏంటి, అది ఒక ఆటంతో తయారైందే కదా. సో ఆటం లోపల మనకి ఏముంటాయి, నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, న్యూట్రల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కండక్టర్ లోపల మీకు ఏం ఫ్లో అవుతున్నాయండి, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. అంటే ఏం ఫ్లో అవుతున్నట్టు, మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నట్టు కదండి. ఎలక్ట్రాన్స్ని మనం ఈ మైనస్ అంటే, ప్రోటాన్స్ని అయితే పీ ప్లస్ అంటాం కదా. సో మనకి కండక్టర్స్ లోపల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి, అంతే కదా. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. అసలు వీటికి ఫ్రీనెస్ ఎవరు ఇచ్చారండి, నేను చెప్తున్నా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి అని చెప్పి. అసలు వీటికి ఫ్రీ అనేది ఎవరిచ్చారు అంటే, సపోజ్ కాపర్ తీసుకుందామండి. కాపర్కి అటామిక్ నెంబర్ ఎంతండి, 29 కదా. సో మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ నేర్చుకున్నాం. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంతండి, 2. నేను మళ్ళీ ఇక్కడ నేను మీకు చెప్పట్లేదండి కాన్ఫిగరేషన్ ఎలా రాసాను, ఆల్రెడీ మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఆక్టేట్ కంప్లీట్ చేయడం, 2 ప్లేట్ కంప్లీట్ చేయడం, 2n² రూల్ ఏంటి, మనకి కేలో ఎన్ని ఉండాలి, ఎల్లో ఎన్ని ఉండాలి, ఎంలో ఎన్ని ఉండాలి, ఎన్లో ఎన్ని ఉండాలి, సబ్షెల్ ఎస్పీడిఎఫ్లో ఎన్ని ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకునేవి కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 2, 8, 18, 1 అవుతుంది కదండి. ఈ 1 అనేది ఏంటండి, మనకి అవుటర్ మోస్ట్ షెల్లో ఉంటుంది కదా. సో ఇది మీకు కాపర్ యొక్క అటామిక్ నెంబర్ 29 అని తెలుసు. దీన్ని బట్టి మనకి ఎలా అండి, కాపర్కి ఇక్కడ తీసుకుంటే సెంటర్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ దగ్గరలో ఇలా మనకి ఉంటాయి కదండి. సో మనకి దాని అటామిక్ నెంబర్ 29 కాబట్టి దానికి కాన్ఫిగరేషన్ 2, 8, 18, 1 కదండి. సో ఇక్కడ మనకి 2 ఉంటాయి, ఇక్కడ మనకి 8 ఉంటాయి, అండ్ ఇక్కడ 18 ఉంటాయి, అండ్ అవుటర్ మోస్ట్లో మీకు ఎన్ని ఉంటాయి, 1 ఉంటుంది కదా. సో అవుటర్ మోస్ట్లో మీకు 1 ఉంది, అండ్ మనకు తెలుసు న్యూక్లియస్ అనేది దగ్గరగా ఉన్న వాటిని త్వరగా అట్రాక్ట్ చేస్తుంది, అంతే కదండి. లైక్ మనకి ఎర్త్కి ఉన్న పవర్ ఎలాంటిదో, అక్కడ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి ఉన్న పవర్ కూడా అలాంటిదేనండి. ఓకే. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అంటే మనం అనుకోండి, న్యూక్లియస్ అంటే ఎర్త్ అనుకోండి. మన దగ్గరగా ఉంటే అట్రాక్టివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే మనం పైకి వెళ్ళిన కొద్దీ, స్పేస్లోకి వెళ్ళిన కొద్దీ అట్రాక్టివ్ పవర్ తగ్గిపోతుంది కదా. అలానే అవుటర్ మోస్ట్ షెల్కి వచ్చేసరికి న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ పవర్ అని తక్కువ అయిపోయి అది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్రీనెస్ ఎవరు ఇచ్చారంటే న్యూక్లియస్ ఇచ్చిందండి. ఓకే. సో ఇది మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడం అంటే. సో ఇంతవరకు ఓకే కదండి. సో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే నేను నార్మల్గా కరెంట్ అని రాస్తున్నాను. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడం, అంతే కదండి. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతుంటే మనం దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే, ఐతో ఇండికేట్ చేస్తామండి. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే క్యాపిటల్ ఐ. సో దీనికి ఫార్ములా ఏంటంటే Q/T అండి. ఓకేనా, Q/T. సో Q అంటే ఏంటంటే ఛార్జ్, T అంటే ఏంటంటే టైం అండి. ఓకేనా, అంటే 1 సెకండ్లో ఎంత ఛార్జ్ వెళ్తుంది. ఛార్జ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, నెగిటివ్, అక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడం కదా. సో ఒక యూనిట్ టైంకి అవి ఎంత ఛార్జ్ అనేది పాస్ అవుతుందని చెప్పేది మనకి కరెంట్ అండి. ఫార్ములా బట్టి మనం చెప్పుకోవచ్చు డెఫినేషన్. సో ఇక్కడ మనకి యూనిట్స్కి వస్తే కరెంట్ ఫార్ములా ఏంటంటే I=Q/T. Q అంటే ఛార్జ్ అండి. ఛార్జ్కి మనకి యూనిట్స్ ఏంటంటే కూలుంబ్ అండి. డైరెక్ట్గా COL అని రాస్తాం మన షార్ట్లో అందరం, షార్ట్కట్లో. సో కూలుంబ్. T అంటే ఏంటి, సెకండ్. సో కూలుంబ్ పర్ సెకండ్ని మనం ఏమంటామంటే 1 ఆంపియర్ అంటామండి. అంటే ఐకి యూనిట్స్ ఏంటంటే చూడండి, I=Q/T. Q అంటే మనకి ఏంటంటే యూనిట్స్ కూలుంబ్, ఛార్జ్ కూలుంబ్స్ అనమాట. అండ్ Tకి ఏంటంటే యూనిట్ సెకండ్స్. ఓకేనా. సో ఐకి ఏంటంటే మనకి ఆంపియర్ అండి. ఓకే. సో 1 ఆంపియర్ ఈక్వల్ టు మనకి దేనికి ఈక్వల్ అంటే 1 కూలుంబ్ పర్ సెకండ్. 1 ఆంపియర్ ఈక్వల్ టు 1 కూలుంబ్ పర్ 1 సెకండ్ అండి. దీన్ని బట్టి మీకు 1 ఆంపియర్ అంటే డెఫినేషన్ అడగచ్చు ఒక్కోసారి. 1 ఆంపియర్ అంటే డెఫినేషన్ ఏంటని మనం ఫార్ములా బట్టి చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, 1 కూలుంబ్ ఛార్జ్ అనేది 1 సెకండ్ టైంలో కండక్టర్ నుండి పాస్ అయితే దాన్ని 1 ఆంపియర్ కరెంట్ ప్రొడ్యూస్ అయిందని చెప్తామండి. అర్థమవుతుందా. దీన్ని బట్టి నేను చెప్పానండి. దేన్ని బట్టి చెప్పాను, I=Q/T నుండి చెప్పాను ఇదంతా. Q అంటే ఏంటి మనకి ఛార్జ్ అంటే ఏంటి కూలుంబ్ యూనిట్స్, T అంటే ఏంటి సెకండ్స్, I అంటే ఏంటి కరెంట్కి ఏంటి మనకి ఆంపియర్. సో 1 ఆంపియర్ ఈక్వల్ టు ఏంటండి 1 కూలుంబ్ పర్ సెకండ్. 1 ఆంపియర్ అంటే 1 కూలుంబ్ పర్ 1 సెకండ్. దీన్ని బట్టి ఆంపియర్ డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు, 1 కూలుంబ్ ఛార్జ్ అనేది 1 సెకండ్ టైంలోని కండక్టర్ నుండి పాస్ అయితే, అర్థమవుతుందండి. 1 సెకండ్ టైంలో ఒక కండక్టర్ నుండి 1 కూలుంబ్ ఛార్జ్ అనేది పాస్ అయితే మనం 1 ఆంపియర్ కరెంట్ ప్రొడ్యూస్ అయిందని చెప్తామండి. ఇది 1 ఆంపియర్ అంటే. అయితే వీటిలో స్మాలర్ యూనిట్స్ కూడా ఉంటాయండి మనకి కరెంట్కి. ఆంపియర్ అనేది ఒక యూనిట్ అండి కరెంట్కి. అండ్ ఇంకో ఛార్జ్కి కరెంట్కి డిఫరెన్స్ ఉంది కదండి. ఛార్జ్కి మనకి కూలుమ్స్ అనమాట యూనిట్స్, అదే కరెంట్కి అయితే ఆంపియర్. ఓకేనా. అండ్ స్మాలర్ యూనిట్స్ కూడా ఉంటాయండి మీకు ఇంకా కరెంట్కి. స్మాలర్ యూనిట్స్ ఏంటంటే 1 మిల్లీ ఆంపియర్ అంటాము, అండ్ 1 మైక్రో ఆంపియర్ అని కూడా అంటాము. 1 మిల్లీ ఆంపియర్ అంటే ఎన్ని ఆంపియర్స్ అంటే 10⁻⁴ ఆంపియర్స్ అండి. ఓకే. అండ్ 1 మైక్రో అంటే 10⁻�6 ఆంపియర్స్. గుర్తుంచుకోండి, స్మాలర్ యూనిట్స్ ఫర్ కరెంట్కి ఏంటి అంటే 1 మిల్లీ ఆంపియర్ అండ్ మైక్రో ఆంపియర్. సో దాన్ని ఆంపియర్లో కన్వర్ట్ చేస్తే అవి వాల్యూస్. ఇది దీని గురించి.
సో ఇది మీకు ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ కరెంట్ కోసం స్మాల్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి చూడండి, పొటెన్షియల్ కోసం చెప్తున్నాం. సో పొటెన్షియల్ అంటే ఏంటంటే మనకి రైజింగ్స్ తెలుసు కదండి, లైక్ ఏంటంటే వాటిని కిస్మిస్ అంటాం కదా. సో కిస్మిస్ అనేవి సపోజ్ ఒక 2 లేదా 3 తీసుకోండి, దాన్ని కొద్దిగా టైం మీరు వాటర్లో వేసి కొద్ది టైం ఉంచితే మీకు అవి ఎలా కనిపిస్తాయండి, నార్మల్గా కిస్మిస్ అనేవి ఇలా చిన్నగా ఉన్నాయండి. దీన్ని నేను వాటర్లో వేసి పెట్టాక కొద్ది టైంకి చూస్తే మనకి ఇంత కొద్దిగా అవుతుంటాయి కదండి, కొద్దిగా వాటి యొక్క లెవెల్ అంటే అవి లైక్ ఎలా అండి మనకి ఉబ్బెత్తుగా కొద్దిగా పొంగినట్టు అనిపిస్తాయి కదా, ఇది ఒక కేస్. సో వాటర్లో మీరు రైజన్స్ అనేవి వెళ్తే ఎందుకు ఇలా మీకు దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సపోజ్ ఇందులో వాటర్ ఇలా తీసుకున్నా అండ్ ఇంకో దాంట్లో కూడా వాటర్ సేమ్ లెవెల్ అండి, ఒకే లెవెల్, ఇందులో ఎంత లెవెల్ వరకు తీసుకున్నానో ఇందులో అంతే లెవెల్ వరకు సేమ్ లెవెల్లో వాటర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక హోల్ ఉంది, ఈ పైప్కి ఇక్కడ ఈ వాటర్కి ఇక్కడ ఒక హోల్ ఉంది, రెండిటి హోల్ నుండి ఒక పైప్ని ఇలా కనెక్ట్ చేశానండి. అప్పుడు నేనేం అడుగుతున్నా అంటే 2 బీకర్స్లో వాటర్ లెవెల్ అండి సేమ్, ఇక్కడ చెప్పాను సేమ్ లెవెల్లో ఉన్నాయి 2 బీకర్స్లో కూడా. సో హోల్ పెట్టి పైప్ నుండి దాన్ని ఏం చేశానంటే రెండిటికి ఒక కనెక్షన్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఈ వాటర్ అనేది దీనిలో ఉండి దీనికి వెళ్తుందా అంటే దీనిలో కానీ దీనిలోంచి దీనిలో, ఇప్పుడు దీన్ని ఏ అనుకోండి దీన్ని బి అనుకోండి. సో ఏ బీకర్ నుంచి బీలోకి బీకర్ వెళ్ళి దాని లెవెల్ ఏమైనా ఎక్కువ అవుతుందా, లేదంటే బి నుండి ఏకి వెళ్ళి దాని లెవెల్ ఏమైనా ఎక్కువ అవుతుందా, ఇది సెకండ్ క్వశ్చన్ అండి, ఓకేనా. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, సపోజ్ ఏ అనే బీకర్ తీసుకున్నా, నెక్స్ట్ బి అనే బీకర్ని కొంత హైట్లో పెట్టాను అండ్ లెవెల్ కూడా వాటర్ లెవెల్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టానండి. ఏ అనేది మీకు వాటర్ లెవెల్ తక్కువ ఉంది, బీలో మీకు వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉందండి. దీనికి కూడా ఇప్పుడు పైప్తో ఇలా కనెక్షన్ ఇచ్చాను, ఇప్పుడు రెండింటికి హోల్ ఉంది, ఇలా పైప్తో కనెక్షన్ ఇచ్చాను. అయితే ఇప్పుడు మీకు బి నుండి ఏ నుండి బీకి కానీ వాటర్ వెళ్తుందా, బి నుండి ఏకి కానీ వాటర్ వెళ్తుందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. సో ఇక్కడ నేను 3 కేసెస్ చెప్పానండి. సో ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఫస్ట్ కేసు కోసం చూద్దాం. ఫస్ట్ కేసులో మీకు ఏం చెప్పానండి, కిస్మిస్ కోసం చెప్పాను. ఫస్ట్ మనకి స్మాల్ సైజ్ ఉన్నాయి, బట్ నీటిలో వేసేటప్పటికి అవి కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అంటే దానికి రీజన్ మీకు తెలుసా అండి, చెప్తాం. వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంటుంది కదా, సో దానివల్ల మీకు అది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాటర్ అనేది మీకు కిస్మిస్ అనేది అబ్జర్వ్ చేసుకుంది, దానివల్ల ఇంక్రీజ్ అయిందని మనకి థాట్ వస్తుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే అంటే వాటర్కి ఒక క్వాలిటీ ఉందండి. వాటర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ నుండి లో లెవెల్కి వెళ్తుంది అనమాట. వాటర్ అనేది ఎలా వెళ్తుందండి, హయ్యర్ టు లోవర్ రీజన్కి వెళ్తుంది. అందుకే కిస్మిస్లో మీకు ముందు వాటర్ లెవెల్ లేదు, ఓకేనా. బట్ ఇక్కడ మీకు వాటర్ లెవెల్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. సో కిస్మిస్లో వాటర్ లేదు కాబట్టి ఇందులో మీకు ఎక్కువ లెవెల్ ఉంది ఆల్రెడీ వాటర్. సో కిస్మిస్లో లో రీజన్, కిస్మిస్ అనేది లోవర్ రీజన్ కాబట్టి ఇందులో నుంచి దీనికి వెళ్తుందండి. వాటర్ యొక్క నేచర్ ఏంటంటే హయ్యర్ టు లోవర్ రీజన్కి అది పాస్ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో అందుకని మీకు వాటర్ మీకు ఇది మీరు గుర్తించుకొని ఎప్పుడైనా మీరు కిస్మిస్ వేసిన ఏమైనా వేసి మీరు వాటర్లో నానబెట్టినప్పుడు కొద్ది సైజ్ ఇంక్రీజ్ అయ్యింటే రీజన్ ఏంటంటే వాటర్ అనేది మీకు హయ్యర్ రీజన్ టు లోవర్ రీజన్ వెళ్తుంది. అంటే కిస్మిస్లో ఆల్రెడీ వాటర్ ఉంది బట్ తక్కువ ఉంది కాబట్టి అది ఈ హయ్యర్ రీజన్ నుండి దీనిలోకి వెళ్తుంది. అందుకే మీకు కిస్మిస్ అనేది అక్కడ కొద్దిగా పొంగుతుందండి, అంటే ఈ సైజ్ అనేది పెంచుకుంటుంది, ఓకేనా. అండ్ సెకండ్ కేసులో చెప్పాను రెండిట్లో కూడా వాటర్ లెవెల్ ఒకటే ఉందని. సో వాటర్ లెవెల్ ఒకటే ఉన్నప్పుడు దాన్ని పైప్ నుండి కనెక్షన్ చేస్తే దీనిలోంచి దీనికి వాటర్, దానిలోంచి దానికి వాటర్ వెళ్ళవండి. సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకో, ఎందుకంటే రెండిట్లో కూడా సేమ్ లెవెల్లో వాటర్ ఉంది, ఎందులో తక్కువ లేదు ఎందులో ఎక్కువ లేదు. వాటర్ యొక్క క్వాలిటీ ఏంటి, అది హయ్యర్ టు లోవర్ రీజన్కి వెళ్తుంది. బట్ ఇక్కడ రెండు ఒకటే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసులో వాటర్ ఎటువంటి వెళ్ళవు. బట్ థర్డ్ కేసులో ఏం చెప్పాను నేను, ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. థర్డ్ కేసులో వాటర్ లెవెల్ అనేది బీ బీకర్లో ఎక్కువ తీసుకున్నాను, ఏ బీకర్లో తక్కువ తీసానండి. సో ఈ పైప్ నుండి దీని నుండి దీనికి ఒక హోల్ ఉండి ఆల్రెడీ దాని నుండి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఏ నుండి బీకి వెళ్తుందా లేదంటే బీ నుండి ఏకి వస్తుందా అండి. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు కూడా సేమ్ మనకి కిస్మిస్కి ఎలా చూసాం ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే ఇది హయ్యర్ రీజన్ కదండి, వాటర్ లెవెల్ ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇది హయ్యర్ రీజన్. సో ఇక్కడ మనకి ఇదేంటంటే వాటర్ లెవెల్ ఇక్కడ తక్కువగా ఉంది. సో బీ నుండి ఏకే కదండి వస్తాయి. సో బీ నుండి ఎక్కడికి వస్తాయండి, మనకి ఏకి వస్తాయి, ఓకేనా. అంటే మీకు వాటర్ అనేది ఎలా వెళ్తుంది అని చెప్పడానికి దీనికి పొటెన్షియల్కి ఏంటి అని చెప్తే అది కూడా మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్ అర్థమైతే మన కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉండిపోతుంది. మీరు ఎప్పుడైనా పొటెన్షియల్ అనగానే మీకు ఇది కాన్సెప్ట్ గుర్తు రావాలి, లైక్ కిస్మిస్ కానీ అలాంటి కాన్సెప్ట్ గుర్తు వస్తే ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మనకు వాటర్ లెవెల్ బీ నుండి ఏకి వస్తుంది, ఎందుకంటే హయ్యర్ టు లోవర్ రీజన్ కాబట్టి, అంతే కదా. సో ఇక్కడ సిమిలర్లీ మన ఎలక్ట్రాన్స్ కూడా అంతేనండి. ఎలక్ట్రాన్స్ కూడా ఏం చేస్తాయంటే హయ్యర్ రీజన్ టు లోవర్ రీజన్కి వస్తాయి, ఓకేనా. ఎలక్ట్రాన్స్ కూడా మన కిస్మిస్ ఎలా
చైన్లో ఎలక్ట్రాన్స్ కూడా ఏం చేస్తాయంటే హయ్యర్ రీజన్ టు లోవర్ రీజన్కి పాస్ అవుతాయండి. ఓకే, అయితే సపోజ్ చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ బాల్ ఉందనుకోండి, ఇంత హై ప్లేస్లో బాల్ ఉంది. మీరు బాల్ అనేది హైట్లో ఉంది, దాని క్రింద అది ఏమవుతుందండి, మీరు ఏమి ఫోర్స్ అప్లై చేయకపోయినా బాల్ తనంతట తన కిందకి జారిపోతుంది కదా, అంతే కదా. అంటే మీరు అక్కడ ఏం వర్క్ చేయకపోయినా ఇంకోటి చెప్పలేదు మీకు, పొటెన్షియల్ అంటే చెప్పలేదు కదండి. సో పొటెన్షియల్ అంటే ఏంటంటే హయ్యర్ టు లోవర్ డెన్సిటీకి వెళ్తుంది అనమాట పొటెన్షియల్ అనేది ఎప్పుడు. సో ఇంకా మనం డెఫినేషన్ నేర్చుకున్నాం పొటెన్షియల్ అంటే ఏంటని. అయితే ఇక్కడ బాల్ అనేది ఏంటండి, మనం ఎటువంటి వర్క్ చేయకపోయినా సరే అది తనంతట తన కిందకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సెకండ్ కేసులో ఏం తీసుకున్నానే, ఇక్కడ ఉందండి బాల్. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎవరో ఒక పర్సన్ దాన్ని పుష్ చేసి తోస్తూ ఉంటే ఎలాగో ఒకలా చేస్తేనే అది వెళ్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ ఏంటి, ఇందాకేంటండి హై రీజన్ టు లో రీజన్కి వెళ్ళింది కాబట్టి ఎటువంటి పని లేకుండా తనంతట తానే ఎటువంటి వర్క్ చేయకపోయినా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మీకు ఎటువంటి వర్క్ అనేది నో నీడ్. బట్ లోవర్ రీజన్ నుండి హయ్యర్ రీజన్కి వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ ఏం చేస్తున్నామండి, కొంత వర్క్ అనేది మనం చేస్తున్నాం కదా. సో హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్కి అయితే ఇక్కడ పొటెన్షియల్లోకి వస్తానండి. ఇప్పుడు హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్కి హై టు లో వస్తే మీకు ఎటువంటి వర్క్ చేయక్కర్లేదు. దానికోసం ఈ ఎగ్జాంపుల్ గుర్తెచ్చుకోండి. బాల్ కొంత ఎత్తులో ఉంది, దాని కిందకి జస్ట్ అలా మీరు నార్మల్గా ఉన్నా అదే తనంతట తను సరిపోతుంది. అంటే హయ్యర్ టు లోవర్ వస్తే మీకు నో వర్క్ కదా. సో హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ కూడా మీరు ఎటువంటి వర్క్ చేయక్కర్లేదు. కానీ లోవర్ పొటెన్షియల్ టు హయ్యర్ పొటెన్షియల్ కంటే వీ నీడ్ సమ్ వర్క్, అంతే కదండి. అక్కడ కొంత వర్క్ అనేది కావాలి, కొంత వర్క్ అనేది మనం చేయాలి. సపోజ్ నా దగ్గర ఒక ఛార్జ్ ఉందండి, ఆ ఛార్జ్ ఏంటంటే సపోజ్ పాజిటివ్ ఛార్జ్ అని అనుకున్నా, అది ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉందండి. ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడో, ఇప్పుడు నేను పొటెన్షియల్లోకి వస్తున్నా, ఎగ్జాంపుల్స్ అయ్యాయి. సో ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. దాన్ని నేను ఏమంటున్నానంటే ఒక పర్టికులర్ పాయింట్ ఏ దగ్గరికి తీసుకురావాలండి. ఓకేనా, ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడుంది, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది. నేను ఇక్కడ ఏ అనే ప్లేస్కి తీసుకురావాలి, పర్టికులర్ పాయింట్ ఏ అనే ప్లేస్కి తీసుకురావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, కొంత వర్క్ చేయాలి కదా. ఈ వర్క్ అనేది దేనిపై డిపెండ్ అవుతుందండి, ఛార్జ్పై డిపెండ్ అవుతుంది. అదేంటి మేము ఛార్జ్పై ఎందుకు డిపెండ్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. సపోజ్ 10 కిలోగ్రామ్స్ సంథింగ్ ఏదో ఒక వెయిట్ ఉన్న నా దగ్గర ఉందండి. అది నేను ఏ దగ్గర తీసుకురావాలి. ఓకేనా, సో దీనికోసం నేను కొంత వర్క్ చేయాలి కదండి. అలానే ఇప్పుడు నా దగ్గర 20 kgs సంబంధించి సంథింగ్ ఏదో ఒకటి ఉంది. సో దీనికి కూడా నేను ఏ పాయింట్ తీసుకురావాలి అంటే 10 kgs తగ్గట్టు ఫోర్స్ని నేను అప్లై చేసి 20 kgs నేను తీసుకురాలేను కదా ఏ అనే ప్లేస్కి. సపోజ్ నేను 10 kgs రైస్ బ్యాగ్ అనేది ఒక పర్టికులర్ హౌస్కి ఎవరికొకరికి ఇవ్వాలి, అప్పుడు నేను కొంత వర్క్ చేయాలి. అదే 20 kgs వర్క్ చేసే అంటే 20 kgs ఉన్నదాన్ని నేను పట్టుకు వెళ్ళాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వర్క్ చేయాలి కదా. అంటే ఇక్కడ మాస్ బట్టి లేదంటే ఇక్కడ దాని యొక్క వెయిట్ బట్టి నా పనిని ఇంక్రీజ్ చేయాలి, అంతే కదండి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం వర్క్ చేయాలంటే మన పొటెన్షియల్లో అది దేని మీద డిపెండ్ అయిపోతుందంటే ఆ ఛార్జ్పై డిపెండ్ అవుతుందండి. ఆ ఛార్జ్ తక్కువగా ఉంటే తక్కువ వర్క్ అవసరం అవుతుంది, ఆ ఛార్జ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వర్క్ అవసరం అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చెప్తున్నానండి, పాజిటివ్ ఛార్జ్ని నేను ఏ అనే ప్లేస్కి తీసుకురావాలి. ఎక్కడుంది, అది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఎక్కడో ఉంది. సో ఏ దగ్గరికి తేవాలంటే నేను కొంత వర్క్ చేయాలి కదా. సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి 1 కూలం ఛార్జ్ ఉందనుకోండి, దీన్ని నేను తీసుకురావాలంటే కొంత తక్కువ వర్క్ అవుతుంది. అదే 10 ఛార్జ్ ఉందనుకోండి, అంటే సపోజ్ 10 కూలం సంథింగ్ ఎంతో ఛార్జ్ ఉందనుకోండి, అలాంటప్పుడు నేను ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు మీకు దేని మీద డిపెండ్ అవుతుంది అనేది అర్థమైంది కదండి. ఇది దాని యొక్క ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు పొటెన్షియల్ అంటే ఏంటి అంటే చూడండి, వర్క్ డన్ బై ఛార్జ్ అనమాట. వర్క్ డన్ బై ఛార్జ్, అంతే కదండి. ఎక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉన్న పాజిటివ్ ఛార్జ్ని నేను ఎక్కడో ఏ అనే పాయింట్కి తీసుకురావాలి. అంటే ఏం జరుగుతుంది, అక్కడ కొంత వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఈ ఛార్జ్ని తీసుకురావడానికి మనం కొంత వర్క్ అనేది చేస్తాం కదండి. దాన్ని ఏమంటామంటే పొటెన్షియల్, లేదంటే దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్. పొటెన్షియల్ మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే V అండి. ఓకేనా, పొటెన్షియల్ V ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్. సింపుల్గా ఏంటంటే V అంటే పొటెన్షియల్ని డినోట్ చేస్తాం, Vతోనే రిప్రజెంట్ చేస్తాం. సో ఈ V ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే W/Q అండి. Q మీ స్మాల్ క్యూ రాసుకున్న పర్లేదు, క్యాపిటల్ క్యూ రాసుకున్న పర్లేదు. కొందరు స్మాల్ రాస్తారు, కొందరు క్యాపిటల్ రాస్తారు. నేను కూడా ఒక్కోసారి రాస్తానండి. ఓకే, సో పొటెన్షియల్ V ఈక్వల్ టు మనకి ఏంటంటే వర్క్ బై ఛార్జ్ అనమాట. వర్క్ డన్ బై ఛార్జ్, W/Q ఫార్ములా గుర్తుంచుకోండి. సో దీన్ని బట్టి మనం యూనిట్స్ రాబట్టవచ్చు కదండి. సో V ఈక్వల్ టు W/Q. W అంటే ఏంటి, మనకి ఎనర్జీ ఆర్ వర్క్. మనకి ఏంటండి దానికి జౌల్స్ కదా. సో జౌల్స్ పర్ క్యూ అంటే ఏంటి, మనకి కూలుం కదండి, జౌల్స్ పర్ కూలుం కదా. సో జౌల్స్ పర్ కూలుం అనేది మనకి W/Qకి. అలానే వీకి ఏంటంటే యూనిట్స్ అంటే వోల్ట్స్. సో 1 వోల్ట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ కూలుం అనమాట.
అర్థమైందని మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. అంటే మనకి V ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, W/Q. W అంటే ఏంటి, ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి, జౌల్స్ కదండి, యూనిట్స్. బై క్యూ అంటే ఏంటి, ఛార్జ్. ఛార్జ్ అంటే ఏంటి, కూలం. సో వి అంటే ఏంటి, పొటెన్షియల్. పొటెన్షియల్కి ఏంటి, వోల్ట్. సో మనకి 1 వోల్ట్ డెఫినేషన్ అడిగాడు అనుకోండి, 1 జౌల్ పర్ 1 కూలం అంట. 1 వోల్ట్ దీనికి ఈక్వల్ అంటే 1 జౌల్ పర్ 1 కూలం. దీన్ని బట్టి మీరు 1 వోల్ట్కి కూడా డెఫినేషన్ చెప్పొచ్చు అండి. ఓకే, అంటే 1 కూలం ఛార్జ్ని మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తేవాలి అంటే ఎంత ఎనర్జీ, అక్కడ ఎంత వర్క్ చేసినట్టు, 1 జౌల్ ఎనర్జీ, 1 జౌల్ వర్క్ చేసినట్టు, దాన్ని మనం అప్పుడు 1 వోల్ట్ అంట. ఓకేనా. సో ఈ ఫార్ములా బట్టి మనం చెప్పుకోవచ్చు, అది పెద్ద అవసరం లేదు. ఇదండి దీని గురించి. సో ఛార్జెస్ అనేవి గుర్తున్నాయండి. ఛార్జెస్ అనేవి మీకు ఎలా అండి, లో నుండి హై పొటెన్షియల్కి రావడానికి చేయాల్సిన వర్క్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకేనండి, ఇది దీని గురించి. అంతే కదండి, లో నుండి హై అన్నానని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి హై నుండి లో అయితే మనకు వర్క్ అనేది ఏం అవసరం లేదు కదా, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ లో నుండి హైకి కదండి మనకు వర్క్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, లో రీజన్ నుండి, అంటే లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్, రీజన్ అని మర్చిపోండి. ఇప్పుడు లో పొటెన్షియల్ నుండి హై పొటెన్షియల్కి రావడానికి చేయాల్సిన వర్క్ని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని అంటామండి. ఓకేనా. సో ఇక్కడి వరకు ఇది ఓకేనండి. అండ్ ఇంకొక థింగ్ గుర్తుంచుకోండి, మనకి అమ్మీటర్ వోల్ట్ మీటర్ అని అంటాం. జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నా అండి, మీకు ఇప్పుడు అవన్నీ చూపించి అంత అవసరం లేదు. అమ్మీటర్ వోల్ట్ మీటర్ అని అంటాం కదండి. సో అమ్మీటర్ అనేది మీకు ఎలక్ట్రిక్ కరెంట్కి మెజర్ చేసడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. అండ్ వోల్ట్ మీటర్ అయితే పొటెన్షియల్ మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్. గుర్తుంచుకోండి, అమ్మీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి. అండ్ వోల్ట్ మీటర్ అనేది మీకు పొటెన్షియల్ మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఓమ్స్ లా అండి. సో ఓమ్స్ లా తెలియాలంటే మళ్ళీ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ తెలియాలి కదండి. సో ఓమ్స్ లాలోకి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. సో ఓమ్స్ లా అంటే ఏంటంటే, సపోజ్ చూడండి, నేను ఇక్కడ ఒక బీకర్ తీసుకుంటున్నా. జస్ట్ సెకండ్ వెయిట్ చేయండి, నాకు అసలు డయాగ్రామ్స్ వేయడం అంటే కొద్దిగా టైం పీకి. సో ఇక్కడ హోల్ పెట్టడం మర్చిపోయాను, వెయిట్ అండి 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక 3 రీజన్స్ తీసుకున్నా. సో ఇక్కడ ఇది ఏంటంటే మీకు బీకర్లో ఏంటంటే 3 డిఫరెంట్ పార్ట్స్ వద్ద ఇక్కడ మీకు హోల్ అనేది ఉందండి. ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ ఒక హోల్ ఉంది. ఓకేనా, 3 డిఫరెంట్ పార్ట్స్ దగ్గర మీకు ఒక హోల్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ 3 డిఫరెంట్ హోల్స్ వల్ల మనకి ఏమవుతుందంటే, అక్కడ జెట్స్ చూసారు కదండి, ఇక్కడ ఒక జెట్ ఉంది, అక్కడ ఒక జెట్ ఉంది, ఇంకొక జెట్ ఉంది. సో ఇలా 3 డిఫరెంట్ జెట్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయండి అంటే, అక్కడ ఏంటంటే ఫస్ట్ జెట్ అనేది స్పీడ్ తక్కువ అండి. యాక్చువల్గా ఇందులో ఏమున్నట్టు మీకు వాటర్ అనేది ఉంది. ఓకేనా, సో ఫస్ట్ జెట్ అంటే ఇది అనుకోండి, దీని యొక్క స్పీడ్ అనేది తక్కువగా ఉందండి. ఓకేనా, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్నాను, మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో సెకండ్ జెట్ దగ్గర కొద్దిగా స్పీడ్ ఎక్కువగా ఉందండి. థర్డ్ జెట్ దగ్గర ఇంకా స్పీడ్ ఎక్కువగా ఉందండి. అర్థమవుతుందో చెప్పేది. సో థర్డ్ జెట్ దగ్గర స్పీడ్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఎందుకు ఇలా ఉంది అనేది రీజన్ తెలుసా అండి. ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉందండి ప్రతి దాంట్లోని. సో ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ ఈ బీకర్కి ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ దీనికి హోల్ ఉంది, ఇక్కడ దీనికి హోల్ ఉంది. సో మీకు దాని నుండి వచ్చే వాటర్ అనేది దీనికి ఏంటంటే చూసుకుంటే కొద్దిగా తక్కువ స్పీడ్గా వెళ్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కొద్దిగా ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది. నెక్స్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ స్పీడ్గా వెళ్తుందండి. అంటే దీనికి రీజన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు లేయర్ 1 దీన్ని లేదో లేయర్ 1 అని అనుకోండి, దీన్ని లేయర్ 2 అని అనుకోండి, దీన్ని లేయర్ 3 అని అనుకోండి. సో లేయర్ 1 అనేది చూడండి, అంటే ఇక్కడ నేను ఎన్ని లేయర్స్గా డివైడ్ చేశానండి, 2 3 మొత్తం 3 లేయర్స్గా నేను ఇక్కడ దీన్ని డివైడ్ చేశాను కదా. సో ఈ డిఫరెంట్ 3 లేయర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ డిఫరెన్స్ వచ్చిందండి. అసలు ఎందుకు ఇలా మీకు వాటర్ యొక్క స్పీడ్ అనేది ఫస్ట్ ఇక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఇంకొద్దిగా ఎక్కువగా ఉంది, ఇక్కడ ఇంకొద్దిగా ఎక్కువగా ఉంది, ఎందుకు ఇలా వచ్చిందంటే ఈ డిఫరెంట్ లేయర్స్ వల్ల వచ్చిందనమాట. అంటే ఏంటండి, ఈ డిఫరెన్స్ వల్ల మీకు అక్కడ ఏమొస్తుందంటే ప్రెజర్ అనేది వస్తుందనమాట. అంటే లేయర్ 1 ఉంది కదండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, లేయర్ 1 పై మీకు ప్రెజర్ అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, లేయర్ 1 మీద మీకు ఎలా ఉంటుందండి, ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి హోల్ నుండి వచ్చే వాటర్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి అది తక్కువ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. ఓకేనా, సో ప్రెజర్ తక్కువ కాబట్టి అప్పుడు స్పీడ్ తక్కువగా ఉంటుంది. కానీ లేయర్ 2కి వచ్చేసరికి ఏమవుతుందండి, లేయర్ 2 పైన ఎవరున్నారు, లేయర్ 1 ఉంది కదా. సో లేయర్ 2 అంటానండి. సో 2 పై ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 2 పై కొంత ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. సో ఈ 2 పై కొద్దిగా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇంకొద్దిగా స్పీడ్తో వాటర్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయ్యి ఇంకొద్దిగా దూరంగా వెళ్తుంది అనమాట జెట్ అనేది. ఓకేనా,
సో థర్డ్ది చూసుకుంటే థర్డ్ దానిపైన ఎవరు ఉన్నారండి, ఆల్రెడీ ఫస్ట్ 2 ఉన్నారు, అంటే థర్డ్ పైన ఇంకో 2 లేయర్స్ ఉన్నారు కదా. సో ప్రెజర్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ప్రెజర్ అనేది చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క స్పీడ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుందండి. అర్థమవుతుందండి. సో ఈ ప్రెజర్ యొక్క డిఫరెన్స్ వల్ల స్పీడ్ అనేది ఇలా మీకు అవుతుంది. అంటే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటే స్పీడ్ అనేది తక్కువగా ఉంది, ప్రెజర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్పీడ్ అనేది ఎక్కువగా ఉంది. అర్థమవుతుందండి. సో ప్రెజర్ డిఫరెన్స్ని అంటే ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే వాటర్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రెజర్ డిఫరెన్స్ తక్కువగా ఉంటే కరెంట్ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుందని అర్థం అండి. అర్థమవుతుందా. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇక్కడ పొటెన్షియల్ కరెంట్ ఫ్లో కాదు, ఇక్కడ మీకు కరెంట్ ఫ్లో కోసం తర్వాత చెప్తాను. అంటే ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటే వాటర్ స్పీడ్ ఎలా అవుతుంది, ఎక్కువగా ఉంటుంది. సిమిలర్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా మీకు ఎక్కువగా ఉంటే కరెంట్ ఫ్లో అనేది కూడా ఏమవుతుందంటే ఎక్కువగా ఉంటుందండి. దానికోసం ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. మీకు ఎగ్జాంపుల్ అనేది అవసరం లేదు, బట్ నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ లేయర్ దగ్గరకు వచ్చేసరికి స్పీడ్ తక్కువగా ఉంది, సెకండ్ దాని దగ్గర స్పీడ్ ఇంకొద్దిగా ఎక్కువగా ఉంది, వాటర్ ఫ్లో అవ్వడం, థర్డ్ దాని దగ్గర వాటర్ చాలా స్పీడ్గా వెళ్తుందని చెప్పా. ఎందుకంటే ఫస్ట్ దాని మీద మీకు ఎటువంటి ప్రెజర్ ఉంది కాబట్టి తక్కువ స్పీడ్తో వెళ్తుంది. సెకండ్ లేయర్కి వచ్చేసరికి ఫస్ట్ దాని ప్రెజర్ ఉండడం వల్ల కొద్దిగా స్పీడ్ ఎక్కువై ఇంకొద్ది స్పీడ్తో వెళ్తుంది. థర్డ్ దానికి వచ్చేసరికి మొదటి రెండింటి యొక్క ప్రెజర్ దాని మీద ఉండడం వల్ల ప్రెజర్ ఎక్కువై థర్డ్ వాటర్ యొక్క లెవెల్ అనేది ఇంకా స్పీడ్ అవుతుంది అనమాట. అంటే ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఎక్కువైతే వాటర్ స్పీడ్ ఎలా ఎక్కువ అవుతుందో అట్ ద సేమ్ టైం మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఎక్కువైతే ఏది ఎక్కువగా ఉంటుందంటే కరెంట్ ఫ్లో అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానండి. సో ఇప్పుడు మనకి ఓమ్స్ లా అనేది అసలు దీనికి ఓమ్స్ లాకి ఏంటి రిలేషన్ అంటే ఓమ్స్ లా అనేది దేనికి కనెక్షన్ చెప్తుందంటే ఒకవైపు కరెంట్కి ఇంకొక వైపు పొటెన్షియల్కి అండి. అందుకే మీకు చెప్పా ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే వాటర్ స్పీడ్ ఎక్కువ అని చెప్పాను. అలానే పొటెన్షియల్ కూడా మీకు దాని యొక్క డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే కరెంట్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కరెంట్కి పొటెన్షియల్కి రిలేషన్ ఏది చెప్తుందంటే మీకు ఓమ్స్ లా చెప్తుందండి. సో దీన్ని ఓమ్ డిస్కవర్ చేసరికి ఆయన నేమ్ మీద మనం ఓమ్స్ లా అని చెప్తాము. ఇందులో మీకు ఏ రిలేషన్ చెప్తుందంటే ఐ అండ్ వి. ఐ అంటే కరెంట్, వి అంటే పొటెన్షియల్. సో ఇక్కడ మనకి ఓమ్స్ లా అంటే ఏంటి, ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అండి. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎక్కడ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్ వద్ద అండి. ఓకేనా. అంటే టెంపరేచర్ రైజ్ అయితే ఏమవుతుందనే చెప్తాను. సో ఎక్కడండి కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద. కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడే అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే మళ్ళీ మనకి కేసెస్ వేరే అయిపోతాయి. సో ఓమ్స్లలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఎక్కడ అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఐ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రపోర్షనల్ తీస్తే మనం ఏం పెట్టుకోవచ్చు అండి, సమ్ కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు కదా. సో వి ఈక్వల్ టు ఐఆర్ అని చెప్తాం. దీన్నే ఓమ్స్లో అని చెప్తామండి. వి ఈక్వల్ టు ఐఆర్ అన్నా లేదంటే ఐ ఈక్వల్ టు వి బై ఆర్ అన్నా ఒకటే కదండి. సో ఐ ఈక్వల్ టు వి బై ఆర్. ఇక్కడ ఆర్నే మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటామండి. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే కరెంట్ ఫ్లో అవుతుంది కదండి, దాన్ని ఆపేదే మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ కోసం మనం ఇంకా నీట్గా డిస్కస్ చేద్దాం తర్వాత. సో రెసిస్టెన్స్ ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అంటే కరెంట్ ఫ్లోని ఆపేదనమాట. ఓకేనా, తగ్గిస్తుంది. ఓకేనా, కరెంట్ ఫ్లో అనేది తగ్గిస్తుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ రెండింటికి చూడండి ఐ ఈక్వల్ టు మీకు ఏమని చెప్పానండి, వి ఈక్వల్ టు ఐఆర్ వచ్చింది కదండి. సో దీన్ని బట్టి ఐ ఈక్వల్ టు ఏంటి, వి బై ఆర్. ఇక్కడ వి అనేది పక్కన పెడితే ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అనే కదండి అర్థం. వీని సమ్ కాన్స్టెంట్ అని కాసేపు అనుకోకపోయినా ఇక్కడ ఐ అనేది మీకు ఆర్కి ఎలా ఉంటుందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఐ అంటే ఏంటి, కరెంట్. ఆర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్. కరెంట్ ఫ్లోని అంటే కరెంట్ ఫ్లో ఎక్కువైతే రెసిస్టెన్స్ అనేది దాన్ని ఏం చేస్తుందంటే తగ్గిస్తుందండి. రెండు ఒకదానికోటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీనికోసం ఇంకా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో సపోజ్ వీకి ఐకి గ్రాఫ్ గీసామనుకోండి. విఐ అంటే ఎవరు, వి అంటే పొటెన్షియల్ వై యాక్సిస్ పై తీసుకోండి. అలానే కరెంట్ ఎక్స్ యాక్సిస్ పై తీసుకొని గ్రాఫ్ గీస్తే మీకు అది ఎప్పుడు ఎలా వస్తుందంటే స్ట్రైట్ లైన్లో వస్తుందండి. ఓకేనా. అండ్ ఇవన్నీ మీకు ఏం చెప్పాను, లిమిటేషన్స్ చెప్పానండి. ఓమ్స్ లాకి లిమిటేషన్స్ ఏంటంటే ఫస్ట్ లిమిటేషన్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలండి. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది. సో నెక్స్ట్ లిమిటేషన్ ఏంటంటే ఇది యూనివర్సల్ లా కాదండి. ఓకేనా. సో దీనికి కూడా 2 లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే ఇది మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడే అవుతుంది. సెకండ్ ఏంటంటే యూనివర్సల్ లా అనేది కాదు. సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడే అవుతుంది అన్న. ఎందుకు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలండి, టెంపరేచర్ అనేది మనం రైట్ చేసామనుకోండి ఏమవుతుందండి, మనకి ఆటమ్స్ అనేవి అక్కడ వైబ్రేట్ అయ్యి అక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆటమ్స్ నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తే కరెంట్ ఫ్లోలో ఇంకా మీకు పార్టిసిపేట్ చేస్తే కదండి. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కువైతే కరెంట్ అనేది ఏమైపోతుంది, ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ వద్ద మాత్రమే ఇది అవుతుందండి. ఓకేనా. సో ఇది ఓమ్స్ లా గురించి. సో నెక్స్ట్ టాపిక్ రేపు డిస్కషన్ చేస్తాను అంటే ఓకే అలా ఫిట్ అండ్ ఇంకోటి ఏంటంటే 2 క్లాసెస్ అయిపోతుందండి ఇంట్రడక్షన్. నెక్స్ట్ మీకు డైరెక్ట్గా ఎంసీక్యూస్ చేస్తాను. సో ఇంట్రడక్షన్స్ అయితే వింటుండండి, క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. సో ఓకే అలా ఫిట్ టేక్ కేర్, బై.